ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో మొదట్లోనే చూసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీకే అర్థమవుతుంది. ప్రపంచంలోని ప్రజల్లో కేవలం 1% మంది మాత్రమే విజయం సాధిస్తుండగా మిగిలిన 99% మంది ఎందుకు కష్టపడుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సాధారణ వ్యక్తికి ఒక అసాధారణ వ్యక్తికి మధ్య తేడా ఏమిటి? ఆ తేడా అదృష్టం కాదు, అది కఠోర శ్రమ కాదు. ఆ తేడా వారు తమ రోజును ముగించేటప్పుడు ఉండే మానసిక స్థితి మాత్రమే. మీరు నిద్రపోయే రాత్రి సమయం కేవలం నిద్రపోవడానికి మాత్రమే కాదు, అది విశ్వంలోని గొప్ప నిధులను పొందే సమయం. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది మీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు. ఇది సాధారణ ఇన్స్పిరేషన్ కాదు, ఒక సాధారణ హ్యూమన్ బీయింగ్ని సూపర్ హ్యూమన్ బీయింగ్గా మార్చే విద్యను మన వేదాలలో మరియు ఉపనిషత్తులలో సరైన జ్ఞానాన్ని పొందుపరిచి మన పూర్వీకులు మనకు తెలియని ఎన్నో శక్తులను తెలియజేయడానికి ప్రయత్నించారు. వేదాలు ఉపనిషత్తులు చదివిన వారికి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా ఒక రోజు అంతమయ్యే ముందు సర్వస్వం పణంగా పెట్టిన ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. తన కల కోసం చెమట చిందించిన వ్యక్తి గురించి, నిద్రలేని రాత్రులు గడిపిన వ్యక్తి గురించి ఆలోచించండి. అతను ప్రతిరోజు రాత్రి మంచం మీద పడుకొని ఇంటి పైకప్పు వైపు చూస్తూ అతను ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నానా అని ఆశ్చర్యపోతుంటాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. కానీ కుటుంబం ముందు ధైర్యంగా ఉండాలి కాబట్టి అతను మనస్ఫూర్తిగా ఏడవలేకపోతున్నాడు. అతని అంతరంగం ముక్కలైంది. దేవుడు లేదా బహుశా ఈ విశ్వమే తనకు వ్యతిరేకంగా ఉందని అతనికి తరచుగా అనిపిస్తూ ఉండేది. అతను మరెవరో కాదు, మీలో రగులుతున్న నిప్పు కణిక, నీలో నిద్రిస్తున్న మహాశక్తివంతుడు. అది నువ్వే. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? పరిస్థితులన్నీ మీతో ఆడుకుంటున్నప్పుడు గట్టిగా అరవాలనిపించి కానీ శబ్దం చేయలేకపోతున్నట్టు. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ నిస్సహాయతను, ఈ బాధను మీరు అనుభవించి ఉంటే వెంటనే కామెంట్ బాక్స్కు వెళ్ళి నేను దానిని అనుభవిస్తున్నాను అని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చర్చించబోయే పద్ధతిని ఆధునిక న్యూరో సైన్స్లో స్లీపింగ్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. మన ప్రాచీన సంస్కృతిలో దీనిని యోగ నిద్ర లేదా స్వప్న ధ్యానం అని పిలుస్తారు. థామస్ ఎడిసన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణల కోసం మరియు ప్రాచీన ఈజిప్షియన్లు తమ నాగరికతను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిన గొప్ప రహస్య జ్ఞానం ఇది. కానీ నేటి ప్రపంచంలో మనం దానిని మర్చిపోయాము. నిద్రపోయే ముందు మన ఫోన్లలో ప్రపంచ చెత్తను చూస్తాము. నెగటివ్ వార్తలను చూసి ఆ నెగటివ్ భావనతోనే నిద్రపోతాము. ఆ తర్వాత మన జీవితంలో ఎందుకు ఏ మంచి జరగడం లేదని అనుకుంటూ ఉంటాం. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవితం నిద్రకు ముందు లాస్ట్ 2 నిమిషాలు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఈ 2 నిమిషాలను నియంత్రించడం నేర్చుకుంటే విజయం సాధించకుండా ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ఈ విశ్వంలో ఏదైతే ఉందో అది శరీరంలో కూడా ఉందని మన గ్రంథాలు చెబుతున్నాయి. మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు కేవలం కళ్ళు మూసుకోవడం లేదు, మీరు ఒక లోకం నుండి మరో లోకానికి ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ లేదా మీ లాజికల్ మైండ్ అనేది నిద్రిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ అన్కాన్షియస్ మైండ్ పూర్తిగా మేల్కొని ఉంటుంది. ఈ సమయంలో మీ మనస్సుకు ఇచ్చే ఏ ఆజ్ఞ అయినా ఒక ఆదేశంగా స్వీకరించబడి అమలు చేయబడుతుంది. ఆధునిక నాడీ శాస్త్రం నిరూపించిన దాని ప్రకారం మీరు మేల్కొని ఉన్నప్పుడు మీ మెదడు బీటా స్థితిలో ఉంటుంది. ఇక్కడ మీరు లాజిక్ మరియు భయంతో చుట్టుముట్టబడి ఉంటారు. కానీ నిద్రలోకి జారుకోవడానికి ముందు మీ కనురెప్పలు బరువెక్కడం ప్రారంభమైనప్పుడు మీ మెదడు ఆల్ఫా స్థితిలోకి, ఆపై తీటా స్థితిలోకి ప్రవేశిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని హిప్నాటిక్ స్థితి అని పిలుస్తారు. ఈ స్థితిలోనే మీ సబ్ కాన్షియస్ మైండ్ మరియు అన్కాన్షియస్ మైండ్ మధ్య తేడా లేదా మధ్య ఉన్న తెర అత్యంత బలహీనంగా ఉంటుంది. థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు ఎంతో మంది మేధావులు తమ అత్యంత సంక్లిష్టమైన సమస్యలకు ఈ స్థితిలోనే పరిష్కారాలను కనుగొన్నారని చరిత్ర చూపిస్తుంది. ఎడిసన్ తరచుగా చేతిలో ఒక ఇనుప బంతిని పట్టుకొని కుర్చీలో కునుకు తీసేవాడు. తద్వారా అతను గాఢ నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఆ బంతి కింద పడి అతన్ని మేల్కొల్పేది.
అతను ఇలా చేయడానికి కారణం ఈ సగం నిద్ర సగం మెలకువ స్థితిలో తన తార్కిక మనస్సుకు ఎన్నడూ ఊహించలేని ఆలోచనలు అతనికి వచ్చేవి. మన ఋషులు దీనిని వేల సంవత్సరాల క్రితమే వివరించారు. మాండిక్య ఉపనిషత్తు చైతన్యానికి సంబంధించిన 4 స్థితులను వివరిస్తుంది: మెలకువ, స్వప్నం, గాఢ నిద్ర మరియు తుర్యం. ఈ రోజు ఈ ప్రపంచం ఆకర్షణ సూత్రం లేదా సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అని పిలిచేది వాస్తవానికి మన వేదాల్లోని సంకల్ప శాస్త్రం. ఋగ్వేదం ప్రకారం విశ్వం కంపనాలతో ఏర్పడిందని, మీ ఆలోచన కూడా ఒక కంపనమేనని, మీరు నిద్రించబోయే ముందు ఒక ఆలోచనను పట్టుకున్నప్పుడు మీరు దానిని నేరుగా విశ్వ చైతన్యానికి సమర్పిస్తున్నారు అని మన వేదాలు శాస్త్రాలు తరచుగా మనకు చెబుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది గూగుల్లో ఏదైనా వెతికి ఎంటర్ నొక్కడం లాంటిది. ఎంటర్ నొక్కిన తర్వాత ఫలితం కనిపిస్తుందా లేదా అని మీరు ఆందోళన చెందరు. సర్వర్ తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా నిద్రపోయే ముందు చివరి 2 నిమిషాలు మీ మెదడుకు మీ స్వప్న లోకానికి ప్రవేశం ద్వారం లాంటివి. ప్రాచీన ఈజిప్టులో కూడా నిద్ర దేవాలయాలు ఉండేవి. అక్కడ ప్రజలు తమ అనారోగ్య సమస్యలను నివారించుకోవడానికి మరియు జీవితంలో గొప్ప మార్పు కోరుకునేవారు. ఆ ప్రదేశంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో నిద్రపోయేవారు. నిద్రలో ఆత్మ దేవతలతో సంభాషిస్తుందని వారు నమ్మేవారు. గ్రీకు తత్వశాస్త్రంలో కూడా ఇంక్యుబేషన్ అనే ఒక పద్ధతి ఉండేది. ఈ పద్ధతిలో ప్రజలు సమాధానాల కోసం దేవాలయాలలో నిద్రించేవారు. అంటే ఈ జ్ఞానం భారతదేశానికే పరిమితం కాలేదని అర్థం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప నాగరికతలకు నిద్ర కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదని, అది ఆత్మకు ఒక రీఛార్జ్ కేంద్రం అని తెలుసు. కానీ కలియుగంలో మనం ఈ జ్ఞానాన్ని మర్చిపోయాం. నేటి ఆధునిక జీవన శైలి మనల్ని ఎంతగానో తీరిక లేకుండా చేస్తుంది. నిద్రను కేవలం సమయం వృధాగా భావిస్తుంటాం. గుర్తుంచుకోండి, మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అది డబ్బు, ఆరోగ్యం లేదా మనశ్శాంతి ఏదైనా కావచ్చు. దానికి మార్గం మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే కనిపిస్తుంది. మీరు రోజంతా ఎంత కష్టపడినా, ఎన్ని పుస్తకాలు చదివినా, మీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఇది కఠోర సత్యం. ఇప్పుడు శివుడు తన సూత్రాలలో వివరించిన పద్ధతి, అత్యున్నతమైన ఉపాయం గురించి మాట్లాడుకుందాం. విజ్ఞాన భైరవ తంత్రంలో శివుడు పార్వతీదేవికి ధ్యానం ద్వారా శూన్యంలోకి ఎలా ప్రవేశించాలో వివరిస్తాడు. ఇప్పుడు ఆ పద్ధతి గురించే తెలుసుకుందాం. మీరు నిద్రపోయే ముందు మంచం మీద పడుకొని మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి. ఇలా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. యోగాలో దీనిని శవాసనం అంటారు. శరీరం నిద్రలో ఉండి మనసు మేల్కొని ఉన్నప్పుడే ఆ అద్భుతమైన క్షణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ మనస్సు శాంతించడం ప్రారంభించగానే మీరు సమాధానం కోరుకుంటున్న ఒక ప్రశ్నను మిమ్మల్ని మీరు అడగండి. ఈ ప్రశ్న మీ వృత్తి, మీ సంబంధాలు లేదా మీ ఆరోగ్యం గురించి కూడా కావచ్చు. కానీ ఇక్కడ 99% మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, ప్రశ్న అడిగిన తర్వాత వారే సమాధానం ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీరు మీ లాజికల్ మైండ్ని ఉపయోగించకూడదు. ఒక చీకటి గదిలో కాగడ వెలిగించినట్టుగా మీ ప్రశ్నను మీ ప్రశాంతమైన మనస్సులో వెలిగించండి. ఆ ప్రశ్నను ఒక విత్తనంలా మీ మనస్సులో నిలిచి ఉండనివ్వండి. ఆ తర్వాత సాక్షి చైతన్య స్థితిలోకి ప్రవేశించండి. సాక్షి చైతన్యం అంటే మెలకువలో ఉన్న నీ అంతరంగం. ఎలాంటి తీర్పు గురించి ఆలోచించకుండా, ఎలాంటి ఆందోళన చెందకుండా కేవలం మిమ్మల్ని మీరు గమనించండి. ఇక్కడ మీరు చేయాల్సిన పనంతా ఒక అద్భుతమైన ప్రశ్నను అడిగి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండడమే. దానికి సమాధానం చెప్పడం అనేది మీరు దేవుడు, విశ్వం లేదా సబ్ కాన్షియస్ మైండ్ అని పిలిచే ఆ సర్వోన్నత శక్తి యొక్క పని. ప్రశ్న అడిగిన తర్వాత మీరు ప్రశాంతంగా మారినప్పుడు మీ మనసు దానిని ఒక పొడుపు కథగా కాకుండా ఒక ఆజ్ఞగా తీసుకుంటుంది. సైకాలజీలో జైగార్నిక్ ఎఫెక్ట్ అనే పదం ఉంటుంది. అంటే మన మెదడు అసంపూర్ణ విషయాలను గుర్తుంచుకుంటుంది అని దీని అర్థం. మీరు ఒక ప్రశ్న అడిగి సమాధానం కనుక్కోకుండా నిద్రపోయినప్పుడు మీ మెదడు రాత్రంతా దానిపై పనిచేస్తుంది. న్యూరాన్ల మధ్య కొత్త అనుసంధానాలు ఏర్పడతాయి. పాత సమాచారం శోధించబడుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ గత జ్ఞాపకాలను మీ అనుభవాలకు మరియు ఆ విశ్వ జ్ఞాన భండారానికి అనుసంధానం చేయించబడుతుంది. ప్రపంచంలోని ప్రతి ప్రశ్నకు సమాధానం అక్కడి నుండే వస్తుంది. వేదాలలో దీనిని హిరణ్య గర్భం అని పిలుస్తారు. అంటే
అద్భుతమైనది ఉద్భవించే బంగారు గర్భమని దీని అర్థం. ఈ ప్రక్రియ ఎంత శక్తివంతమైనదంటే కొన్నిసార్లు మీ సమాధానం మీ కలల రూపంలో లభిస్తుంది, లేదా మరుసటి రోజు ఉదయం మీకు అకస్మాత్తుగా ఒక ఆలోచన స్ఫురిస్తుంది. దీనినే మనం జ్ఞానోదయం అంటుంటాం. కొన్నిసార్లు మీరు ఎవరితోనైనా మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వారి నోటి నుండే మీకు సమాధానం లభిస్తుంది. ఇది అద్భుతం కాదు, ఇది క్వాంటం ఫిజిక్స్. మీరు ఒక ఫ్రీక్వెన్సీని నిర్దేశించుకుని నిద్రపోయినప్పుడు విశ్వం ఆ ఫ్రీక్వెన్సీకి చెందిన విషయాలను మీ వైపు ఆకర్షించడం ప్రారంభిస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పద్ధతి ఎంత శక్తివంతమైనదో అంతే సున్నితమైనది కూడా. మీరు సందేహంతో లేదా భయంతో ప్రశ్నలు అడిగితే అది పనిచేయదు. ఉపనిషత్తులు భవోహి విద్యతే దేవః అని చెబుతున్నాయి. అంటే భావనలోనే దేవుడు ఉంటాడు అని అర్థం. మీ భావనలలో సందేహం ఉంటే మీరు విశ్వానికి గందరగోళ సంకేతాలను పంపుతున్నట్టే. ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అడిగినట్టుగా మీరు అడగాలి. ఒక పిల్లాడికి తన తల్లి ఇచ్చేది ఏదైనా తనకు సరైనదే అవుతుందని అతనికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసాన్ని నమ్మకం అంటారు. ఆధునిక అధ్యయనాల ప్రకారం నిద్రపోయే ముందు మనం అనుభవించే భావోద్వేగాలు రాత్రంతా మన నాడీ వ్యవస్థపై పునరావృతం అవుతూనే ఉంటాయి. మీరు ఆందోళనతో నిద్రపోతే 8 గంటల పాటు ఆందోళనను అభ్యసించినట్టే. అలాగే ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశతో నిద్రపోతే 8 గంటల పాటు విజయాన్ని అభ్యసిస్తున్నట్టే. ఇకపై ఎంపిక మీదే. ప్రతి ఆత్మకు దైవత్వం పొందే సామర్థ్యం ఉంటుందని స్వామి వివేకానందుల వారు చెప్పేవారు. ఆ సామర్థ్యం ఈ సబ్కాన్షియస్ మైండ్లో నిగూఢంగా దాగి ఉంటుంది. మీరు ప్రతిరోజు ఈ పద్ధతిని అభ్యసించడం ప్రారంభించినప్పుడు మొదటి కొన్ని రోజులు మీకు వింతగా అనిపించవచ్చు. మీ మనస్సు అటు ఇటు చలించవచ్చు. కానీ వదిలిపెట్టవద్దు. మీరు కేవలం రక్తమాంసాలు గల ఒక మనిషి కాదని మీరు అర్థం చేసుకోండి. మీరు అనంతమైన శక్తికి మూలం. సోహం. ఈరోజు నేను మీకు అందించిన ఈ జ్ఞానం కేవలం ఒక సాధారణ మోటివేషనల్ ప్రసంగం కాదు. ఇది మీ విధిని మీరే నిర్దేశించుకోగల తాళం చెవి లాంటిది. ఈ శాంతితోనే గొప్ప ఆవిష్కరణలు చేయబడ్డాయి. ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు మీ ఫోన్ను పక్కన పెట్టండి. ప్రపంచపు శబ్దాన్ని ఆపి మీలోని నిశ్శబ్దాన్ని వినండి. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తూ వస్తున్న ప్రశ్నలను మీ మనసులో ప్రశ్న రూపంలో వెలిగించండి. తప్పకుండా ఆ ప్రశ్న నుండే ఒక కాంతి కిరణం ఉద్భవిస్తుంది. నన్ను నమ్మండి, మీ మనసు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. దానికి సరైన ప్రోగ్రామింగ్ మాత్రమే అవసరం. పడుకునే ముందు ఆ 2 నిమిషాలు మీ విధిని మార్చగలవు. దీనిని ఒక అలవాటుగా కాకుండా ఒక సాధనగా ప్రయత్నించండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరొక అద్భుతమైన టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.